కాబట్టి మసాజ్ను రెండు కార్యకలాపాలను నిర్వహించే మార్గంగా చూడవచ్చు. 1. కండరాల విశ్రాంతిని అనుమతించడం లేదా సహాయం చేయడం. మరొకటి చేతి మరియు భుజం చుట్టూ వాపు లేదా ఎడీమాను తొలగించడం. కాబట్టి ఈ విధానాలను పరిశీలించినప్పుడు మొదట వ్యక్తి సౌకర్యవంతమైన స్థితిలో ఉండేలా చూసుకోవడం ముఖ్యం. వారి చేతిని మోచేతి కంటే ఎత్తుగా, భుజం కంటే ఎత్తుగా మద్దతు ఇవ్వాలి. అది వాపును తొలగించడంలో సహాయపడుతుంది. మిగతా శరీరానికి మంచి మద్దతు ఉండటం కూడా ముఖ్యం. తద్వారా వారు విశ్రాంత స్థితిలో ఉంటారు. మేము పరిశీలించేది మొదట మసాజ్ను మృదువైన, నెమ్మదిగా కండరాల పొడవున మరియు శరీరానికి దగ్గరగా ఉన్న కండరాలపై ప్రారంభించడం, ఆపై నెమ్మదిగా చేతికి, వెనుక మరియు ముందు భాగంలో, ఆపై వేళ్లకు కూడా చేరుకోవడం. అధికంగా వాపు వచ్చే భాగం వేళ్లు, ముఖ్యంగా స్ట్రోక్ తర్వాత మొదటి దశల్లో. కాబట్టి పియోని మీరు ప్రయత్నించాలనుకుంటున్నారా? ఓహ్ అవును. కాబట్టి మీరు మసాజ్ను ఉపయోగించవచ్చు. మరియు సహాయం చేయడానికి సరే, మీరు దానిని మీ చేతుల్లోకి మృదువుగా రుద్దవచ్చు. ఆపై కండరాల పొడవున బలమైన కదలిక. పియోని మంచి, పొడవైన, నెమ్మదిగా కదలికలను ఉపయోగించి ఆమె బొటనవేలు మరియు వేళ్ల మధ్య కండరాల పొడవున పిసుకుతోంది. మరియు పైభుజంపై 5 లేదా 10 సార్లు చేసిన తర్వాత మేము ముందు భుజానికి వెళ్ళవచ్చు. కొంచెం ఎక్కువ. అది బాగుంది. మంచి, మృదువైన, నెమ్మదిగా కదలికలు. మీరు చూడవచ్చు టోనీ యొక్క చేయి బలంగా మద్దతు పొందింది దిండు ద్వారా, కానీ పియోని యొక్క చేతి ద్వారా కూడా. ఆపై చేతి వెనుక భాగానికి. మంచి మరియు నెమ్మదిగా. మీరు మోచేతుల నుండి మళ్లీ మణికట్టు వైపు కదలికలను కూడా ప్రయత్నించవచ్చు. అది చేతిలో వాపు మరియు ఎడీమాను తొలగించడంలో సహాయపడుతుంది. అది సరే. అవును, మంచి మరియు నెమ్మదిగా. గుర్తుంచుకోండి. అది సరే. అవును, లేదు. అది బాగుంది. అది బాగుంది. బొటనవేలు యొక్క బేస్ చుట్టూ పైకి, బొటనవేలు యొక్క బేస్ వద్ద కండరాన్ని పిసుకుతూ. మంచి మరియు నెమ్మదిగా. అక్కడ. అది సరే. వేళ్ల చివర నుండి ప్రారంభించడం. అది సుమారు. అవును, అది బాగుంది. బాగుంది. బాగా చేశారు. అది బాగుంది.